ఎం హరినారాయణ మాట్లాడుతూ మేము గత ప్రభుత్వాలలో చాలా అవస్థలు పడ్డాము. సీఎం జగన్ దృష్టికి చాలా తీసుకెళ్లాము. అప్పుడు కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కొందరిని పర్మనెంట్ చేశారు. అవుట్ సోర్సింగ్ వారిని కూడా పర్మనెంట్ చేస్తారని జగన్ చెప్పిన మూలంగా మేము జగన్ గారి ప్రభుత్వాన్ని బలపరచడానికి కృషి చేశాము. ఆయన మాట తప్పారని 26 జిల్లాల వారు కూడా మేము అందరం కలిసికట్టుగా టీడీపీ గవర్నమెంట్ ని ఈసారి ఓట్లు వేసి నెగ్గించాలని నిర్ణయించుకుని ఓట్లు వేశామని అన్నారు. అది దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నాయకులు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే మాకు కమాటి, కుక్కు, వాచ్మెన్ వీరందరం కూడా చిన్న ఉద్యోగస్తులు. మాకు చదువుతో నిమిత్తం పని లేదు. అందువల్ల మమ్మల్ని పర్మనెంట్ చేసి మాకు ఒక భవిష్యత్తు ఏర్పాటు చేస్తారని దాదాపుగా 19-20 సంవత్సరాలు అదే పనికి పని చేస్తాము. మేమందరం అవుట్ సోర్సింగ్ డబ్బులు కూడా మాకు సరిగ్గా రావట్లేదు. మా కుటుంబాలకు పోషించుకోవడానికి చంద్రబాబు నాయుడు మా జీవితాలలో వెలుగు నింపుతారని, మేము సోషల్ వెల్ఫేర్ చేస్తున్నటువంటి సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదని 2-3 నెలలకు ఒకసారి వస్తున్నారు అన్నారు. న్యాయం జరుగుతుంది. మాకు తెలిసిన లోకల్ నాయకులతో, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో కూడా మాట్లాడుకుని మేము అందరం కూడా చెప్పాము, న్యాయం చేస్తారన్నారు. మమ్మల్ని మా కుటుంబాలని ఆదుకుంటారని మేము అందరం ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు మాకు PF కల్పించాలని, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో భర్తలు చనిపోయిన ఆడవాళ్లకు పెన్షన్లు కూడా తీసేశారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వికలాంగుల పిల్లలకి పెన్షన్ మంజూరు చేయాలని, అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వారిని చాలా రాష్ట్రంలో కూడా పర్మనెంట్ చేశారని, ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆ జీవోలు తీసి మాకు న్యాయం చేస్తారని, మా కుటుంబాల్ని ఆదుకుంటారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ని కోరుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఎం హరినారాయణ, రాష్ట్ర SC, ST, BC మైనార్టీ హాస్టల్స్ వెల్ఫేర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పామర్రు కోనసీమ జిల్లా బి అప్పారావు, గౌరవాధ్యక్షులు అనకాపల్లి శ్యామ్ ప్రసాద్, ముఖ్య సలహాదారుడు గుంటూరు జె దీపక్, కోశాధికారి గుంటూరు రమణారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయవాడ మరియు 15 మంది పాల్గొన్నారు. మెల్ల హరినారాయణ, రాష్ట్ర SC, ST, BC మైనార్టీ హాస్టల్స్ వెల్ఫేర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెల్ల హరినారాయణ నా పేరండి. మేము ప్రధానంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి పత్రికేయులకు, ఎలక్ట్రికల్ మీడియా వారికి, అలాగే 26 జిల్లాల నుంచి వచ్చినటువంటి మా యూనియన్ నాయకులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మేము ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమాలు ఇక్కడ పెట్టడానికి, విజయవాడలో పెట్టడానికి కారణం ఏంటంటే, మేము గత ప్రభుత్వంలో మేము చాలా అవస్థలు పడి సీఎం గారి దృష్టికి చాలా తీసుకెళ్ళాము. అప్పుడు కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. పర్మనెంట్ కాంట్రాక్ట్ వారిని పర్మనెంట్ చేశారు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ వారిని కూడా పర్మనెంట్ చేస్తారని జగన్ గారు చెప్పిన మూలంగా ఆ రోజున మేము జగన్ గారి ప్రభుత్వాన్ని బలపరచడానికి ఆ రోజు మేము కృషి చేసాం. అది మాకు అవ్వలేని కారణంగా ఈ రోజుని అదే టీడీపీ గవర్నమెంట్ బలోపేతం చేసి మా ఆ సోషల్ వెల్ఫేర్ వాళ్ళ అన్ని జిల్లాల వారికి కూడా, 26 జిల్లాల వారికి కూడా మేము అందరం కలిసికట్టుగా టీడీపీ గవర్నమెంట్ని, కూటమిని నగ్గించాలని మేము అందరం నిర్ణయించుకుని చేసాం. అది దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, కమాటీ, కుక్కు, వాచ్మెన్ వీరందరూ కూడా చిన్న ఉద్యోగస్తులు. మాకు చదువుతో నిమిత్తం పని లేదు. అందువల్ల మమ్మల్ని పర్మనెంట్ చేసి మాకు ఒక భవిష్యత్తు ఏర్పాటు చేస్తారండి. 19-20 సంవత్సరాల మట్టి నుంచి మేము అదే పనికి, అదే కూలికి చేస్తున్నామండి. మేము అందరం అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అంటున్నారు, కానీ మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కాదండి. మేము కూలీలు. పనికి ఆహార పథకానికి ఇచ్చిన డబ్బులు కూడా మాకు రావట్లేదు. మా కుటుంబాలను పోషించుకోవడానికి, ఇల్లద్ది ఇవన్నీ కట్టడానికి 15,000 జీతంతో ఏ కుటుంబం పోషించుకుంటుందో మీరు అర్థం చేసుకుని, ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అవుట్ సోర్సింగ్ పద్ధతిని తీసుకొచ్చారు. అదే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మమ్మల్ని అవుట్ సోర్సింగ్ అన్నది నినాదాన్ని తీసేసి మమ్మల్ని ప్రతిదీ కాంటాక్ట్ చేసి మమ్మల్ని దశల వారీగా మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేసి మా బతులకి వెలుగులు నింపుతారని మేము ఉన్నాం. అదేవిధంగా మేము సోషల్ వెల్ఫేర్ చేస్తున్నటువంటి మాకు సమ్మర్ హాలిడేస్లో 2 నెల 25 రోజులు దగ్గరగా 2 నెలల జీతాలు రావట్లేదు. అదే BC వెల్ఫేర్లో కంపల్సరీ వాళ్ళందరికీ కూడా జీతాలు వస్తాయండి. జీవో కూడా ఉంది సార్. అదేవిధంగా మాకెందుకు రాదు? మేము 2 నెలల్లో అప్పులు చేసుకున్నాం. ఆ అప్పులు కూడా సంవత్సరం పెరిగిపోతున్నాయి, కానీ మేము అప్పులు మాత్రం తీర్చుకోలేకపోతున్నాం అండి. అదే పోగొడిపోయి మేము అలాగే అయిపోతున్నాం. ఈ విధంగా మమ్మల్ని అందరిని ఆదుకుని మాకు సమాన పనికి సమాన వేతనం అన్నది అంటున్నారు. మాకు సమాన పనికి సమాన వేతనం కాదు సార్. పక్కాగా మేము సోషల్ వెల్ఫేర్లో మేము
చిన్న ఉద్యోగస్తులు, 4th క్లాస్ ఎంప్లాయీ, మాకు ఎటువంటిది కూడా చదువుతో ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు దయతో ఆలోచించి ఈ గవర్నమెంట్ మేము ఎంతో కృషి చేసి మేము నగ్గడానికి మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఓకొమ్మడిగా మేము ఫోన్లో మాట్లాడుకుని అందరం కూడా మనకు కొత్త గవర్నమెంట్ రావాలి, మాకు న్యాయం జరుగుతుంది అన్న లెక్కలో మేము వెళ్ళామండి. అదేవిధంగా మాకు తెలిసిన లోకల్ నాయకులతో ఎమ్మెల్యేలు అభ్యర్థులతో అందరితో కూడా మాట్లాడుకుని మేమందరం మీకే చేస్తామని మేమందరం కూడా చెప్పామండి. ఆ విధంగా వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. తర్వాత మా ప్రభుత్వం ఏర్పడ్డాక మీకు న్యాయం చేస్తారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం పక్కాగా ఏర్పడ్డది. దీనివల్ల మమ్మల్ని కూడా ఏర్పడిన వల్ల మమ్మల్ని దయతో మాకు సరైన ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని పర్మనెంట్ చేసి మమ్మల్ని మా కుటుంబాలని మమ్మల్ని ఆదుకుంటారని మేము అందరం ఆశిస్తున్నాం సార్. దీనికి చంద్రబాబు నాయుడు గారు